నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. గోషామహల్ అంటేనే ఒక హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో. మరి అక్కడ గెలిచినటువంటి వ్యక్తి మాటలకు సంచలనాలకు నిలయం. మరి అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి మనతో ఉన్నారు. వారే ప్రేమ్ సింగ్ రాథోర్. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. మీకు అందరికీ కూడా ప్రేక్షకులకు మీ V3కి ఛానల్స్ ప్రేక్షకులకు కూడా నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కార్ జోరు బాగా వీచింది. 100 సీట్లు 105 సీట్లు తెస్తామని చెప్పారు. ఓడిపోయిన చోట్ల కూడా అక్కడక్కడ సమీపంగా తక్కువ ఓటింగ్ తోటి ఓడిపోయారు. 85 సీట్లు వచ్చినాయి. మీరు ఒక అభ్యర్థిగా ఒక 88 సీట్లు వచ్చినందుకు ఏ రకంగా మీకు ఫీలింగ్ అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద నమ్మకంతో అన్ని సీట్లు ఇచ్చారు. వాళ్ళకు కూడా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే రెండోసారి మీ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ గారు అంటే పని విధానం బాగా ప్రజలకు నచ్చి 85 సీట్లు వచ్చినంటారు. అయితే నిజంగా మరి మీ గోషమాలలో మరి ఆ విధానం ఎందుకు పనిచేయలేదు? అదే ఒక రాజాసింగ్ అనే వ్యక్తి ఎప్పుడు పుట్టిండో ఏమో కానీ ఒక 70 సంవత్సరాల ముందు జరిగినట్టు చరిత్ర కానీ 5 ఏళ్ల ముందు జరిగినటువంటి కథలు, బుర్ర కథలు, పిట్ట కథలు చెప్పుకుంటూ ప్రజలకు వేరే రకంగా ఆలోచనకు తీసుకువచ్చి గెలిచిపోయాడు. ఇప్పుడు అందరు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని నమ్ముకున్న తర్వాత కూడా ముఖ్యంగా గోషామహల్ అంటే వ్యాపారస్తులు ఉన్నటువంటి స్థలము. ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వచ్చినట్టు వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాకు కరెంట్ ఉంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, అసలు మాకు ఏమైపోయిందో ఏమో, ఏం మతి మారిపోయిందో ఏమో, మేము తప్పు పని చేసినాం అనేసి భావించుకుంటున్నారు. అయితే అక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఒక స్పీకర్గా ఎంఐఎం క్యాండిడేట్ డిసైడ్ చేస్తున్నాను చేత నేను అసెంబ్లీకి వెళ్ళను అని ఒక మాట చెప్తున్నాడు. దీన్ని ఏ రకంగా చూడాలి? ఆయన ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా మాట్లాడతాడు. గతంలో కూడా మాట్లాడాడు, ఎలక్షన్లో కూడా మాట్లాడాడు, రకరకాల మాట్లాడాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు అట్లా మళ్ళీ అప్పుడు ఇచ్చినటువంటి ఫాల్తూ స్పీచెస్, మరి ప్రజలందరూ కూడా మజ్లిస్ పేరు మీద కానివ్వండి, పాత విషయాలు ఎప్పుడో అప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాడు. చెప్పుకుంటే ఇప్పుడు దానికి సమర్థించుకుంటందుకే నేను ఎంఐఎంకు ఏంటి, నేను ముస్లిమ్స్కి ఏంటి అది చూపెట్టేందుకు అట్లా చేస్తుంటాడు, అలవాటు ఆయనకు. అయితే గోషామహల్ అంటే ఓల్డ్ సిటీ, ఎక్కడ చూసినా కూడా మురుగు అక్కడ పారిపోతుంటుంది. కార్మికులు బాగా ఉన్న ప్లేస్, డెవలప్మెంట్ కూడా నోచుకోలేదు అన్నారు. ఈ విషయాలన్నీ చూసుకున్నట్టయితే ప్రజల నుండి స్పందన ఏ రకంగా వస్తుంది మీకు? ఇప్పుడు బాధపడుతున్నారు అందరు కూడా. మాకు ఏమైపోయిందో ఏమో, ఎట్లా జరిగిందో ఏమో, మాకు అసలు ఏం జరిగిపోయిందో, మీరు ఎట్లా ఓడిపోయారు, మీరు గెలుస్తారనుకున్నాము, మీరు తప్పకుండా గెలుస్తారనుకున్నారు, ఎట్లా ఓడిపోయారు మాకు అర్థమైతే లేదు. అది సరిపోయింది కానీ చాలామంది పేదవాళ్లకు, పేదరికం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ. హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ, ముఖ్యంగా లోధా కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి రిహాబిలిటేషన్ స్కీమ్ తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అందరు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ఉన్నప్పుడు అదే మాట్లాడిండు, రకరకాలుగా స్పీచ్ ఇచ్చాడు. ఇప్పుడు స్పీకర్ విషయానికి తీసుకువచ్చి దానికి ఏం సంబంధం? చట్టంలో ఉందా లేదా చెప్పు. నువ్వు ఒక లెజిస్లేటర్గా ఉన్నప్పుడు నీకు పరిజ్ఞానం ఉంచుకోవాలి. చట్టం అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి, దాని మీద పరిజ్ఞానం పెట్టుకొని మాట్లాడరు. దానికి ఒక సిద్ధాంతం ఉంది, ఒక నీతి ఉంది. ఆ నీతి రకంగా పోతున్నారు. అంతా తెలుసుకొనే ఆ పని చేస్తున్నారంటే దానికి కూడా నువ్వు తీసుకువచ్చి ఎలక్షన్లో రకరకాల మాట్లాడినట్టు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు. దాంతోనే అర్థమవుతుంది నువ్వు మాటల నాయకుడే, మాటల రాజుడేను. నువ్వు ఏం డెవలప్మెంట్ చేయలేవు, ఏం పని చేయలేవు. ఇవే హిందూ ముస్లిం పేరు మీద, మజ్లిస్ బీజేపీ పేరు మీద మాట్లాడుతూ ఉంటావు. నీకు అలవాట. అందరు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. అయితే మొత్తం కారు వీచినప్పుడు మీరు విజయానికి దగ్గరగా అంటే చేరుకున్నారు, కానీ కొద్ది మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మీకు ఫీలింగ్ ఎలా అనిపించింది? ఎంత అంటే రాష్ట్రం మొత్తం ఉండి ఒక్కరిని వస్తే అయిపోతుంది అని ఒక బాధ అనేది ఉంటుంది. ఎలా తక్కువ బాధ అనేది ఎట్లా, ఓటమి గెలుపు అనేది నడుస్తుంటుంది. నేను గెలవలేకపోయాను, ఒక పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను, ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేస్తాను, ప్రజల్లో అందుబాటులో ఉంటాను, వాళ్ళకి సేవ చేస్తాను.
మా గవర్నమెంట్ వచ్చింది, ఇంత సంతోషం, దానికంటే ఎక్కువ ఆనందం ఉంటుందా? అదే ఆనందం. ఇప్పుడు అంటే దాదాపు పార్టీ అభ్యర్థి అంటే ఒరిజినల్ గడిపోయిన పార్టీ అభ్యర్థి అంటే మీకు కూడా సగం బలం ఉంటుంది. ఇప్పుడు రానున్న రోజులలో మీరు ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? కేసీఆర్ని కలిశారా మీరు? అంటే కలిశారంటే ఈ విషయంలో మాట్లాడి కలవటం జరిగింది. ఇప్పుడు ఒకటే విషయము, ఆయనతోని డెవలప్మెంట్ సాధ్యం కాదు, హిందూ ముస్లిం పేరుతో రాజకీయాలు చేస్తుంటాడు ఆయన. అది పక్కకు పెట్టేసి నా తరఫున మాజీ శాసనసభ్యులుగా ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా వాళ్ళకి అందుబాటులో ఉండటం కానివ్వండి, వాళ్ళకి పని చేస్తాను. మొత్తం కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వజరదు, యువ నాయకునికి. మీరు ఒక సీనియర్ నాయకులాగా మీకు ఎలా అనిపిస్తుంది? ఏ రోజైతే నేను పార్టీలో జాయిన్ అయినా ఆ రోజే మొట్టమొదటి వాక్యం నాది అదే ఉండే. ఈ పార్టీలో రైట్ సైడ్లో చూస్తే పెద్ద మనుషులు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, లెఫ్ట్ సైడ్లో చూస్తే యువ నాయకుడు ఉన్నాడు. ఆయన ఎంతైనా అవసరము, ఆయన ఒక మంచి పేరు పార్టీకి తీసుకొస్తాడు, ప్రతిష్ట తీసుకొస్తాడు అని ఆ రోజే చెప్పాను. అది ఇంకా నాకు సంతోషంగా ఉంది. ఆ రోజు అనుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఒక యువ నాయకుడికి ఆహ్వానిస్తున్నారు అంటే కేటీఆర్ గారికి ఆహ్వానిస్తున్నారు అందరు కూడా. మేము గర్వపడుతున్నాం. మేము తెలంగాణ వాసులు కానివ్వండి, భారతీయులు కానివ్వండి, మన దేశం నుంచి ఒక యువ నాయకుడికి అన్ని ఆహ్వానాలు వస్తున్నాయి విదేశాల నుంచి. గర్వకారణం అది. ఇప్పుడు ఎమ్మెల్సీ 18 సీట్లు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి, కొన్ని గవర్నర్ కోటలు కూడా ఉన్నాయి. అందులో మీరు ఏమైనా రిఫర్ చేసుకునే అవకాశం ఉంది? నేను అప్పుడు ఏం అడగలేదు, ఇప్పుడు ఏం అడగను. మా నాయకుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది వారే నిర్ణయం తీసుకుంటారు. నాకు ఇంకా ఆశలు అనేది ఏం లేదు. నా ధర్మం అనేది ఇప్పుడు నిర్వహిస్తాను. నా ధర్మం నేను పార్టీకి పని చేయాలి, ప్రజలకు సేవ చేయాలి. అవన్నీ మా రాష్ట్ర నాయకులు, మా పార్టీ అధ్యక్షులు వాళ్ళు చూసుకుంటారు. ముఖ్యంగా మా టీవీ ద్వారా మీరు పనిచేసినటువంటి కార్యకర్తలకు, మీ వెంట ఉన్నటువంటి అభిమానులకు ఏం చెప్పదలుచుకోరు? వాళ్ళకి ఇదే చెప్తున్నా, ఓటమి గెలుపు అనేది నడుస్తుంటుంది. అది మన ధర్మం ఏంటిది? ఒక కార్యకర్తగా పనిచేయాలి, ప్రజల సేవ చేయాలి. నేను అందరు కార్యకర్తలు కూడా ఈరోజు హామీ ఇస్తున్నాను, మీకు అన్ని రకాలుగా మీకు గౌరవం తగినట్టు, మీకు న్యాయం జరిగినట్టు. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు అప్పుడు పోరాటం చేసుకుంటూ తెలంగాణ సాధనకు పనిచేసుకుంటూ వచ్చారు, లాఠీలు దెబ్బలు. వాళ్ళకు కూడా నేను హామీ ఇస్తున్నాను, మీరు అందరితో నేను ఉంటాను, మీకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా మీ రాజకీయంలో మీరు ఎప్పుడొచ్చారు, మీ యొక్క ఉద్దేశం ఏంటి ఈ రాజకీయంలో రావాలని? రాజకీయాలు వచ్చి సుమారు 33 సంవత్సరాలు అయిపోయింది. ఉద్దేశం అంటే వ్యక్తిగతంగా మనం అంతో ఇంతో చేయగలుగుతాం ప్రజల సేవ. రాజకీయాల ద్వారా, ప్రభుత్వం ద్వారా, గవర్నమెంట్ ఒక పథకాలు కానివ్వండి, మన డిపార్ట్మెంట్స్ ద్వారా పేద ప్రజలకు కానీ అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేయాలా ఉద్దేశంతో వచ్చాను. వాళ్ళ ఆశీర్వాదం కావాలనుకున్నాను, వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారు. అందుకే హెల్తీగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, ఇంకా సేవ చేసేందుకు గట్టిగా ఉన్నాను. అయితే 30 సంవత్సరాల సర్వీసులో మీరు వైఎస్ రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, మరి ఇప్పుడు కేసీఆర్ గారిని అందరు రాజకీయాలు చూసి ఉంటారు. మన కేసీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోషయ్య గారిని. అయితే మీరు వీళ్ళ నుండి మీరు ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు ఈ పరిపాలన విషయంలో కానీ? వాళ్ళ విషయం మాట్లాడి ఏం చేయాలి? మా కేసీఆర్ గారు ఒక మాట చెప్తున్నారు. ఓకే, వారు సృష్టించినటువంటి విధానాలు, ఆలోచన, ఒక పేదవాళ్ళు ఉన్నారు, లేకపోతే రైతులు ఉన్నారు, ఇంకా చేతువెత్తుల వాళ్ళు ఉన్నారు, లేకపోతే బిజినెస్ వాళ్ళు ఉన్నారు. రైతులు ఎట్లా బాగా పడాలి, మనిషికి ఏం అవసరము, మంచి నీళ్ళు 70%, ప్రతి ఒక్క మనిషి శరీరంలో 70% నీళ్ళు ఉంది. దాని తర్వాత రైతులకు నీళ్లు ఉండాలా, అది ఆలోచన చేసుకుంటే. ఇప్పుడే ఒక 3-4 నెలల ముందు నేను ఇంటర్నేషనల్ ఛానల్లో చూస్తూ ఉన్నాను. నేను ఆ ఛానల్ ఏమంటుందంటే, ప్రపంచంలో వచ్చే 30 సంవత్సరాల తర్వాత మంచినీళ్ళు కూడా పెట్రోల్ బంకులో అమ్ముడుపోతుంది. మళ్ళీ కింద అన్నాడు, తెలంగాణలో మాత్రము వాటర్ తక్కువ ఏముండదు, మంచినీళ్ళు తక్కువ ఉండదు. అంటే మొత్తం ప్రపంచంలో కూడా తెలంగాణకు మా ముఖ్యమంత్రి గారికి ఆ మంచి పేరు వచ్చినట్టే కదా. అవును. అయితే ఇప్పుడు మీ ఎన్నో పథకాలు పెట్టారు. ఈ పథకాలలో మీకు ముఖ్యంగా ఇంప్రెషన్ అనిపించినటువంటి పథకాలు ఏవి?
ఒకటి ఉంటే చెప్పాలి కదా. అంటే మొత్తం ప్రతి ఒక్క సమాజం గురించి, కుల వృత్తుల గురించి, వ్యాపారస్తుల గురించి, రైతుల గురించి, మహిళల గురించి, పుట్టలేనటువంటి పిల్లల గురించి కూడా ఆలోచన ఉంది. కడుపులో ఉన్నటువంటి బిడ్డ గురించి ఆలోచన ఉంది. ఎవరైనా చేశారా? ఈ స్కీమ్ కూడా పేద ప్రజల గురించే ఆలోచన చేసి మంచి సంక్షేమంకు ఉంది. అన్నీ కూడా బాగున్నాయి. ఇంకోసారి మాట్లాడంటే షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సొంత అన్న తమ్ముళ్ళు ఉన్నా కూడా 50,000 లోన్ ఇయ్యరు. మా కేసీఆర్ గారు 1,16 రూపాయలు ఇస్తున్నారంటే చిన్నమాట కాదు అది. ముసలి వాళ్ళకు 1000 నుంచి 2,016 చేస్తా అన్నారు. కన్న బిడ్డ కూడా ఆ రకంగా చూసుకోరు. అందరి గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే కేసీఆర్ గారే ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఒక ప్రజా ఫ్రంట్ పెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే ఆ విషయంలో సక్సెస్ ఉందా? వారు ఏం ఆలోచన చేసినా, ఏ స్టెప్ తీసుకున్నా ఎవరికి అర్థం కాదు. కానీ సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. తెలంగాణ తప్పకుండా వస్తుంది ఎవరైనా అనుకున్నారా? సాధించి చూపెట్టాడు కదా. ఇప్పుడు జాతీయ రాజకీయాలు పోతున్నారంటే తప్పకుండా వారి ఆలోచనతో ఇప్పుడే చర్చిస్తున్నారు. మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కానీ అంటున్నారు, తుమారా చీఫ్ మినిస్టర్ ఐసా కర్రా చేయి అంటారు. ఐసా కర్రా అంటే చేసి చూపెడుతున్నాడు. ఒక్కసారి సామెత ఉంది, జైసా నియత్ వైసా బర్కత్. ఆ సామెతలో సుమారు 4 సంవత్సరాలు వరుసగా 17% ఆదాయం జీడీపీ పెరిగిందంటే ఇది ఏకైక రాష్ట్రం కదా భారతదేశంలో. అయితే ఈ మీ జీడీపీ పెరిగిందంటే ఇప్పుడు ఏదైతే మిగిలిన బడ్జెట్ ఉన్నటువంటి దాన్ని లో బడ్జెట్ చేశారని ప్రతిపక్షాలు కూడా విసురుతున్నాయి మాట. దాన్ని ఎలా? ప్రతిపక్షాల మాటలు నమ్ముకుంటే ఈ ఏ స్టేట్ కూడా బాగా పడదు. వాస్తవాలు అనేది కేంద్ర ప్రభుత్వమే అప్రిషియేట్ చేస్తున్నారు, కేంద్ర నాయకులు అప్రిషియేట్ చేస్తారు, కేంద్ర మంత్రులు చేస్తున్నారు. ఎవరు హైదరాబాద్కి వచ్చినా, ప్రపంచంలో నుంచి వచ్చినా కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతిపక్షాల వల్ల అదే పని కదా. ఇప్పుడు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది, ఈబీసీ వాళ్ళకు 10% రిజర్వేషన్ అన్నారు. అది ఏ రకంగా చూసుకోవచ్చు? వారి ఆలోచనలకు వాళ్ళు చూసుకున్నారంటే, కానీ ఒకటే మాత్రం ఉంది, 8 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకే అది వర్తిస్తుందంటే 8 లక్షలు అంటే నెలకు సుమారు 30-40 వేల ఆదాయం ఉన్నవాళ్ళు మంచిగానే ఉన్నారు, పర్వాలేదు. దానికి లిమిట్ తగ్గించాలి. పేదరికం ఉండాలంటే 3 లక్షలు 4 లక్షలు ఆదాయం ఉన్న వాళ్ళకి ఇస్తే తప్పకుండా పేదవాళ్లకు, ఈబీసీ వాళ్లకు న్యాయం జరిగేది. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మీ ముందలో మీకున్నటువంటి సమస్య. రెండోది ఎంపీ ఎలక్షన్ ఉంది. మీ విధానం ఎలా ఉండబోతుంది? ఎలాగా ఎన్నిక చేయము? నా విధానం ఇక్కడ పనికిరాదు. అంటే మీ ఆలోచన, పార్టీ విధానాల్లో అందరికీ తెలుసు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లో అడుగు పెడితే 99 సీట్లు గెలుచుకున్నాము. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో హైదరాబాద్ అడుగుపెట్టినా చాలా సీట్లు గెలుచుకున్నాము. దానికి కొత్తగా ఏమి వ్యూహము, ఆలోచన అవసరం లేదు. ప్రజలు తప్పకుండా కేసీఆర్ గారు నమ్ముకున్నారు, ఓటేస్తారు, గెలుస్తాము. అన్ని జాగాలో గెలుస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీరు ఎంతో బిజీ ఉన్నా కూడా మీ విలువైన సమయాన్ని మేము అడిగిన వెంటనే V3 న్యూస్ ఇచ్చినందుకు మా టీవీ తరపున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం.